వలయం టీవీ. రెండేళ్లలోనే ప్రభంజనం సృష్టించారు టీవీకి అధినేత విజయ్. బలమైన డిఎంకే అన్నా డిఎంకే కోటలను బద్దలు కొడుతూ టీవీకే పాగా వేసింది. మరోవైపు డిఎంకే పాలిటిక్స్ ను ప్రజలు రిజెక్ట్ చేశారు. కుటుంబ పాలన మచ్చతో పాటు పొత్తులో పొరపాట్లు, రాజకీయ తొట్టుపాట్లతో స్టాలిన్ ఓడిపోవడంతో పాటు అధికారాన్ని కోల్పోయారు. తమిళనాడులో విజిల్ మోత మోగుతోంది. ఇది మామూలు విజయం కాదు. 5 దశాబ్దాల సాంప్రదాయ రాజకీయాలను చీల్చుకుంటూ రెండేళ్లలోనే ప్రభంజనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్. తమిళ గడ్డపై 49 ఏళ్ల తర్వాత ఓ కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. డిఎంకే అన్నా డిఎంకేల కోటలను బద్దలు కొడుతూ దళపతి విజయ్ తమిళగల వెట్రి కలగం సంచలనం విజయం సాధించింది. ఆయన చెప్పినట్లే ప్రత్యర్థుల కంచు కోటల్లో తన పార్టీ జెండాను పాతారు. ముఖ్యంగా టీవీకే అధికార డిఎంకేను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో అన్నా డిఎంకే బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమిని కూడా వెనక్కి నెట్టింది. టోటల్గా 5 దశాబ్దాల సంప్రదాయాన్ని కాదని విజయ్ ప్రభంజనాన్ని సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ సహా పలువురు మంత్రులు ఘోర పరాజయం చవిచూశారు. కొలత్తూరులో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరులో టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు విజయం సాధించారు. స్టాలిన్ పై 9,000 ఓట్ల మెజార్టీతో విఎస్ బాబు గెలిచారు. అంతకు ముందు స్టాలిన్ కొలత్తూరులో 3 సార్లు వరుసగా గెలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.